నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకుల డిమాండ్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణం పదవి నుంచి తొలగించాలి. వాసంశెట్టి నేతృత్వంలో వైసీపీ భారీ ధర్నా. క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ మరియు లూథరన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని స్థానిక బాలాజీపేట సెంటర్ వద్ద తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థానిక బాలాజీపేట సెంటర్ వద్ద తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై ఆయన్ను వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రముఖ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గోందేసి శ్రీనివాస్ రెడ్డి, నక్క రాజుబాబు, గిరిజల బాబు, మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, పెయ్యల రాజేష్, చాపా రాజా, చింతపట్టి రాంబాబు, పొచ్చ గోవింద్ రెడ్డి, బొమ్మ శ్రీను, పగడం లక్ష్మణరావు, దేవులపల్లి సరితారాణి, సయ్యద్ రుఖియా, వెలగల కళ్యాణి రెడ్డి, పట్టపగలు వెంకటలక్ష్మి, పసుపులేటి దేవి, కొమిరిశెట్టి ధనమ్మ, పొచ్చ ప్రసన్న, సద్గుణ రామరెడ్డి, చొల్లంగి సత్యగిరి, దాసరి ధర్మ, ఓడూరి రామకృష్ణ, అయినవిల్లి వెంకటేశ్వరరావు, మోతా పావనమూర్తి, చిలుకూరి రామకృష్ణ, పున్నమరాజు వీర్రాజు, కంబం సుబ్బారెడ్డి, దాకే శ్రీను, పరిమళ నాని, పరిమళ భోవి, కోటిపల్లి రవి, బీదం రాజు, చీరారాజు, నాగిరెడ్డి మోహన్, తోడేటి రాజా, తోడేటి రాహుల్, సర్కార్ భాష, కొల్లి వెంకటరత్నం, మాదారపు శేఖర్, సిరసపల్లి శంకర్రావు, ధారపు రామకృష్ణారెడ్డి, కడలి రాంబాబు, కొల్లి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజమండ్రిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ మరియు లూథరన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సెంట్రల్ జైల్ పార్క్ నుండి సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ చర్చ్ వరకు కొనసాగింది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్ట్ వర్షిప్ ఫౌండర్, అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ జాన్ వెస్లీ, మోజెష్ గారు, దేవభూషణ్ కుమార్ మొదలగు సంఘ కాపర్లు పాల్గొని దేవుని పునరుద్ధరణ కొరకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గూడాల జాన్సన్, సెక్రటరీ నల్లి శాంసన్, గోడి మోజెష్, జయసుందర్, పిట్టా సుమన్, సుకుమార్, సునీల్, విలియం, మనోహర్, ప్రశాంత్, సుహాస్, నూతనపాటి వినయ్, అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి.
నమస్కారం. సమాధానాలు ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో వారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్ది పరలోకాన్ని నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన ఒక మతాన్ని స్థాపించడం లేకోనికి రాలేదు, కానీ ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారని రోమా పత్రిక 3:23-24 వచనాల్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు ఆత్మరక్షణ పొంది ముందుకు కొనసాగుతారు. దేవుడు మన రాజుకు నిత్య జీవాన్ని ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువుకు హల్లెలూయా. మీ సండాలు ఊపుతూ పాడదామా? ఎక్కడికి వెళ్తారు? స్థానిక దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు డిమాండ్ చేశారు. స్థానిక దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ హిందూ భక్తులకు ఆది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న వారిని కమిటీ నుంచి తొలగించాలని అన్నారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ మేరకు కూటమి ప్రభుత్వ పెద్దలకు జ్ఞానోదయం కలిగించాలని అన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ ప్రత్యక్షంగా దొరికిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే వైసీపీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్ రావు, మార్గాని సురేష్, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు దూలం ప్రసాద్ రావు, నగర ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగాటి దుర్గారావు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, నగర యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి బిఆర్ నాయుడుని నియమించిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. సరికదా ఇవాటికి కూడా ఆయన్ని కొనసాగిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బిఆర్ నాయుడుపై వెంటనే ఇమీడియట్లీ ఆయన్ని బర్తరఫ్ చేయాలి, ఆయన పైన విచారణ చేయాలి.
అలాగే ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, అనేక రకమైన అసభ్యకరమైనటువంటి ఆ వీడియోల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేసి వాస్తవ విషయాల్ని భక్తులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాకుండా ఏదైతే ఇవాళ బిఆర్ నాయుడుని కొనసాగిస్తున్నారో, మరి బిఆర్ నాయుడు పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కనీసం అతనిపై చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇప్పటికి కూడా మరి ఎందుకనో మరి ఈ గవర్నమెంట్ పక్షపాతంగా ఉన్నదో లేకపోతే అతను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో తెలియదు, కానీ అతను వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి విభాగంలోని అన్ని విభాగాలు కలిసి ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళనని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అలాగే తక్షణ చర్యలు కూడా మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశమై ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని కొనసాగించడం సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వం ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాంప్రదాయబద్ధంగా సచ్చీరుడైనటువంటి వ్యక్తి, కామ క్రోధ విషయం ఏమీ లేనటువంటి వ్యక్తికి, భగవంతుడి మీద నిస్వార్థ సేవ చేసేటువంటి వ్యక్తికి ఎప్పుడైనా కూడా ఆ భగవంతుని సేవ చేసే అవకాశం ఎవరైనా కూడా టీటీడీ బోర్డు చైర్మన్గా మనం అవకాశం ఇవ్వాలి. కాకుండా అన్ని వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తి, దుర్వ్యసనాలు, దుర్బుద్ధి, దురాశ ఉన్నటువంటి వ్యక్తి ఈ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎప్పుడు కూడా తగనటువంటి వ్యక్తికి ఈ రోజున ఇప్పుడున్నటువంటి పాలకులు వారిని ఏదైతే ప్రభుత్వంలోకి సీఎంగా తీసుకొచ్చిన వ్యక్తికి, సహాయం చేసిన వ్యక్తికి ఇవ్వాలనే దుర్బుద్ధితోనే ఈరోజు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి, పూర్తిగా అనర్హుడైనటువంటి వ్యక్తికి ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా కట్టబెట్టారంటే భక్తులందరూ కూడా చాలా బాధపడవలసిన విషయం. ప్రపంచవ్యాప్తంగా కూడా మరొక మారు రాజమండ్రి గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై లేనిపోని వివాదాలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ కొట్టిపారేశారు. రాజమండ్రి దేవి చౌక్ నుంచి గోకవరం బస్టాండ్ మార్గంలో భవనం అక్రమ కట్టడమని గత కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. పునాదుల నిర్మాణం నుంచి కూడా పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నది తెలియనిది కాదు. భవనం ఎదుటనే రాజకీయ పక్షాల నాయకులు సైతం నిరసన వ్యక్తం చేయడం, నగరపాలక సంస్థ PRS లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు అది అక్రమ కట్టడం కాదు అని, అన్ని అనుమతులు ఉన్నాయి, సక్రమమే అని గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ కు నిబంధనల మేరకే నిర్మాణం చేశామని, నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు VVVS ప్రభుస్వామి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ MP ఎవరిని తాము ఎప్పుడూ కలవలేదన్నారు. ఈ కార్యక్రమంలో TK రావు, ఇతర వ్యాపారులు, సభ్యులు పాల్గొన్నారు. మేము 70,564 రూపాయలు ప్రతి నెల 5వ తారీఖు లోపల పే చేస్తున్నాం. వారు కోరే విధంగా అన్నీ మేము చేస్తున్నాం. ఏవైనా మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి అన్ని సంబంధించి ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు. మేము వారు మమ్మల్ని నుండి ఏమీ ఆశించలేదు. తెలీదు, నేను వాళ్ళకి తెలియదు, వారు నాకు తెలియదు. కోర్టు వారు భవన నిర్మాణానికి ఏ ఆటంకులు, అమరావతి వారు భవన నిర్మాణానికి చిన్న చిన్న ఆటంకులు వచ్చాయండి. హైకోర్టు వారు, అమరావతి వారు ఆశించిన హైకోర్టు వారు భవన నిర్మాణానికి ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చారు. దయించి మీరు ఫస్ట్ అడిగింది ఎమ్మెల్యే గారు అని అడిగారు నన్ను. ఎమ్మెల్యే గారు ఎప్పుడు నేను ఎమ్మెల్యే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మేము కలవలేదు. వారు కూడా మాకు ఎప్పుడు కౌరు పంపించలేదు. ఎమ్మెల్యే గారు అడిగారు, మీరు దానికి ఫుల్ స్టాప్గా చెప్పేశాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మొదట్లో దీనికి ఏంటిది అన్ని లీజ్ ఎలాగుందో ఏంటి అని అడిగినారు. దానికి మేము చెప్పినాము. దాని ప్రకారంగా గౌతమి కోఆపరేటివ్ సొసైటీ పేరుని మార్చుకోవాలని మాకు సూచించారు. దాని ప్రకారంగా మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారంగా
గౌతమి కోఆపరేటివ్ సొసైటీకి మార్చాము అంతే తప్ప ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మమ్మల్ని సింగిల్ రూపాయి అడగలేదు, మాకు కౌరు పంపలేదు. ఇవన్నీ అవాస్తవాలు. సెకండ్, ఎంపీ గారు గౌరవనీయులైన భరత్ రామ్జీ ఎప్పుడు కూడా మమ్మల్ని కౌరు పంపుతాం కానీ ఇది కానీ మాకు నిజానికి ఇది 2024లోనే వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. వచ్చినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంపీ గారు ఎప్పుడు కౌరు పంపుతాం కానీ కలవటం కానీ చేయటం కానీ అసలు జరగలేదు. ఇవన్నీ కూడా గిట్టని వారు ఎవరో కల్పించి ఇలా దుష్టప్రచారం చేసి మాకు కలతలు తెప్పించారే తప్ప గౌరవనీయులైన ఎంపీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏం ఆశించలేదు. అది యథార్థం, దయసాక్షిగా చెప్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏం ఆశించలేదు. వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి ఉంది కాబట్టి అడిగారు ఆయన, అంతే. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అనలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క సంస్థకి ఆయన ఎమ్మెల్యే గారు దానికి హెడ్గా ఉంటారు కాబట్టి ఆయన గారు ఏంటంటే మా నామ్స్ ప్రకారంగా కట్టండి సూచించారు. దాని ప్రకారంగా మేము ఆయన చెప్పిన దాని ప్రకారంగా గౌరవనీయుల మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎవరిని పేపర్లో అనేకమైన రాస్తున్నారు. సింగిల్ రూపాయి కూడా మమ్మల్ని ఎవరిని ఎప్పుడు అడగలేదు, మేము ఎవరు ఇవ్వలేదు. నేను ఒక ఆయన హైదరాబాద్లో ఉంటే ఒక ఆయనేమో పత్తిపాడులో ఉంటాడు. ఎవరిని అడుగుతారు, ఎవరు ఇస్తాం? అలాంటిది ఏమీ జరగలేదు. ఎవరికి కూడా డబ్బు రూపంలో ఇవ్వడం అనేది పుచ్చి అబద్ధం. స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక గల శ్రామిక భవనంలో భవన నిర్మాణం కార్మిక సంఘాల సమైక్య శ్రామిక భవనం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు పట్టుకొని కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు శ్రామిక భవనం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు పట్టుకొని కార్మికులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, అనేక సార్లు ఫిర్యాదు చేసిన పిదప ఈ రోజుకొచ్చి కూడా కనీసం స్లాబ్ అనేది పడలేదు. దీని నిమిత్తం అనేక సార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ నగరపాలక సంస్థ గాని ప్రభుత్వం గాని కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరు అత్యంత బాధాకరమని, కార్మికులకు ఎండలో మీటింగ్లు పెట్టుకునే దుస్థితి తయారైందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రామిక భవనం వద్దకు వచ్చి పరిస్థితి చూసి త్వరలో స్లాబ్ వేస్తామని తెలియజేశారు. కానీ రోజులు గడుస్తున్నా కార్మికులకు నీడ అనేది ఇంతవరకు లేదు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని మాకు నీడ కల్పించాలని తెలియజేశారు. అలాగే రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర పెయింటర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కోరపాటి రాజన్న మాట్లాడుతూ ఎంతో మందికి మా కార్మికులు గృహాలు కడుతున్నారు. కానీ కార్మికుడు అన్నవాడికి గృహం అనే కళ నెరవేర్చాలా లేదా అనే సందేహం కలుగుతుందని, ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో మా యొక్క నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సోదరులు, ప్లంబర్ సోదరులు, పెయింటింగ్ సోదరులు, కార్పెంటర్ సోదరులు, రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ సోదరులు, బోర్డ్ సెంటరింగ్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ శ్రామిక భవనం నిర్మించాలి. 5 సంవత్సరాలైనది. ఆనాడు ఏదైతే జక్కంపూడి రాజా గారు కావచ్చు, మార్గాని భరత్రామ్ గారు కావచ్చు, ₹1 కోటి శాంక్షన్ చేసి పునాది వేసి పిల్లర్స్ వేసి ఉన్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నాం. కానీ నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు. ఇప్పటికీ 2 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా దీన్ని అమలు చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. 2 కోట్ల శాంక్షన్ అయినట్టుగా ఈ యొక్క లెటర్ కూడా వచ్చి ఉన్నది. అలాగే కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేసి అనువుగా ఉన్నది, వెంటనే దీన్ని క్లియర్ చేయండి అని కూడా. కానీ కమిషనర్ గారు వచ్చి సుమారుగా 3 నెలలు అయినది. ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా వారు కూడా వచ్చి ఉన్నారు. 1 నెల అయింది.
వారు కూడా చెయ్యమని అన్నారే కానీ ఇంతవరకు కూడా పనులు మొదలు పెట్టడం లేదు. అనేక సార్లు గ్రీవెన్సెల్లో తుది కమిషనర్ గారికి ఇవ్వడం జరిగినది, అలాగే ఈఈ గారికి కూడా ఇవ్వడం జరిగినది. మేము మొదలు పెడతామని గ్రీవెన్సెల్లో అనేక సార్లు విన్నపాలు చేస్తూనే ఉన్నాం, కానీ చెవిటోడి చెవిలో శంఖం ఊదిన సందాగా తయారైంది ఈ రోజుని. అయ్యా, మేము అడుగుతున్నా, ఒక రాజకీయ నాయకుడు ఒక గృహం కట్టాలంటే సెకన్ల మీద కట్టే ప్రభుత్వం ఈరోజు శ్రామికులంటే అంత చులకనైపోయారా మీకు అని అడుగుతున్నా. ఈ రోజున మాకు పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. మీ ఇల్లు కట్టాలంటే ఒక తెలుగుదేశమా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీయా, బీజేపీయా అని ఎవరో కట్టించుకుంటా. ఇది కేవలం కార్మికులది. ఇది శ్రామిక భవనం మీరు నీడ కల్పించాలి అనే సంకేతంతో అనేక సార్లు 2014 నుంచి 2019 వరకు కాళ్ళు అరిగేలా తిరిగినా సరే సైటు ఎక్కడా లేదని చెప్పి ఉన్న ప్రభుత్వం ఈ రోజున మేము సాధించుకున్న మహానుభావ ఈ యొక్క రూపం వెయ్యండి, ఆ నీడలో కార్మికులందరూ కూడా ఈ యొక్క మీటింగులు పెట్టుకుంటారు అంటే కనీసం ఈరోజు కూడా ప్రభుత్వం స్పందించలేని కారణం తయారైంది. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో రోడ్లపైకి రావాల్సి వస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే శ్రామిక భవనాన్ని నిలుపుదల చేశారో ఆ శ్రామిక భవనాన్ని వెంటనే కట్టించేసి అమౌంట్ కూడా శాంక్షన్ అయిందంటున్నారు. కాబట్టి ఈ పుష్కరాల సందర్భంగా వెంటనే దాన్ని నిర్మించేసి కార్మిక సంఘాలకు అప్పచెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే శీతకన్ను మాపై కార్మికులపై శీతకన్ను వేయకుండా దయచేసి కార్మికులంతా నిర్మించడానికే ఉన్నాము, మాకు పార్టీలు ఏమి ఉండవు, శ్రమిస్తేనే తప్ప మాకు రెక్కాడితేనే తప్ప డొక్కాడని మాకు ఎలాంటి పార్టీలు మాకు అంటగట్టకండి. దయచేసి శ్రామికులు సమైక్యంగా ఉండడం కోసం ఇక్కడ నిర్మించుకోవడం అవుతుంది కాబట్టి దయచేసి మీరు వెంటనే నిర్మించేసి మాకు చేయూతనిచ్చి ఇది కట్టించేసి అప్పచెప్పాల్సిందిగా కోరుచు. 4వ తారీఖు ఇక్కడ ఎండలోనే ఈ ఆఫీసు లేని కారణంగా 4వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని ఈ ఎండలో కూర్చుని మీటింగ్ పెట్టుకుంటాం. దయచేసి ప్రభుత్వం ఎండనే దయించి మా మీద ఈ భవన నిర్మాణాన్ని నిర్మిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఎర్రవారి సందులో సీతారామ కళ్యాణం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం ఎర్రవారి సందులో సీతారామ కళ్యాణం సందర్భంగా అన్నదానం జరిగింది. భక్తులు విచ్చేసి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దొండపట్టి సత్యం బాబు, కడియాల వరబాబు, మామిడిపల్లి రామకృష్ణ, ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్, శ్రీనివాస్, సౌభాగ్య ఆప్టికల్స్ హనుమాన్ సింగ్, కొరిగంటి ప్రభాకర్, చంద్రరావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలను సోము ఆధ్వర్యంలో యువకులు భారీగా రక్తదానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకను పురస్కరించుకొని సోము ఆధ్వర్యంలో యువకులు భారీగా రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఆనాల వెంకటప్పారావు రోడ్లోని జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. తన తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా జక్కంపూడి రాజా రక్తదానం చేసి యువకులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేసేందుకు వచ్చిన ప్రతి యువకునితో ఆయన మాట్లాడి అభినందనలు తెలియజేశారు. తన సోదరుడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా యువకులు భారీగా చేరుకొని రక్తదానం చేయడం చాలా సంతోషమని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తగరం సోమును ఆయన అభినందించారు. రక్తదానంపై ఉన్న అపోహలు వీడిపోవాలని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో జక్కంపూడి గణేష్ విలువైన సేవలు అందించారని అన్నారు. నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల కోసం ఎంతవరకైనా వెళ్లే నాయకత్వం గణేష్ సొంతమని, అదే ఆయన ఎదుగుదలకు కారణమన్నారు. తగరం సోము మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జన్మించారని, అలాగే యువ నాయకులు జక్కంపూడి గణేష్ ఇదే నెలలో జన్మించారని అన్నారు. తప్పనిసరిగా ఆయన ఒక ఉన్నతమైన రాజకీయ స్థానంలో త్వరలోనే నిలబడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, నల్లా అజయ్, అడప అనిల్, కోడికొండ సత్యబాబు, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, ఎస్పీజీ మార్కెట్ కమిటీ నాయకులు మద్దల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వేళ తమ్ముడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది స్నేహితులు అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. సోము మా ఇంట్లో సొంత పిల్లోడే. పూర్వం నుంచి కూడా అంటే దాదాపు విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా మా కుటుంబాన్ని అనుసరిస్తూ మాతో పాటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట కంటే కూడా కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మాతో నిలిచాడు. ఇవాళ చక్కటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటికే 50 మంది పైబడి రక్తదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ తరఫున రక్తం అనేటువంటిది సహజంగా ఎవరు కూడా తయారు చేయగలిగేటటువంటిది కాదు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకునే సందర్భంలో రక్తం అనేటువంటిది మరొకరు ఇవ్వాల్సిందే తప్పితే అది ఎక్కడి నుంచో పుట్టించగలిగేటటువంటిది కాదు. సో అటువంటి ఆపదలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు సోముని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, గణేష్కి దేవుడు ఆశీర్వాదం ఉండాలని, అన్ని రకాలుగాను కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని, రాజకీయంగా కూడా మరింత మంచి భవిష్యత్తు తనకున్నటువంటి లక్షణాలతోనే వస్తుంది. మనం ఆశించాల్సినటువంటి దానికంటే కూడా ఏదైతే తన స్నేహితులు ఎవరైనా తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి తన తాలూకా ఆ కమిట్మెంటే రాజకీయంగా తను ఎదిగేటటువంటి దానికి దోహదపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేసినటువంటి నందెపు శ్రీనివాస్ గారు, అలాగే మా నల్లా అజయ్, వారికి కూడా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు తగరం సోము. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు, నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అయినటువంటి జగ్గంపూడి గణేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కానీ, నా ఫ్రెండ్స్ స్నేహితులు, నాకు అన్నయ్యలు కానీ, తోబుట్టులు కానీ ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చి పొద్దున్నుంచి రక్తదానం చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది.
అన్నయ్య ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకుని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2029 అయినా సరే ఖచ్చితంగా జగ్గముడి కుటుంబం నుంచి అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకో 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చూస్తారు. అందులో నో డౌట్ అండి. అందులో అన్నయ్య మంచి స్థానానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ నెల వస్తే మాకు వచ్చే ఇక్కడ 3-4 పండుగలు కలిసి వస్తాయండి. మాకు తప్పుగా అనుకోద్దు ఎవరు. ఫస్ట్ పండుగ జగ్గముడి గణేష్ గారి పుట్టినరోజు అండి. ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ గారిది. ఏప్రిల్ 14న మా అందరికీ బాగా మా యొక్క ఎస్సీ సమాజ వర్గానికి బడుగు బలహీనులకు ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిది జయంతి కూడా 14న వచ్చింది. ఈ నెలలో పుట్టడం అనేది చాలా అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అన్నయ్యకి భవిష్యత్తులో మరిన్ని మంచి నాయకుడిగా మంచి అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన నా స్నేహితులకి అలాగే నా ఇందాక వచ్చిన నాయకులకి జగ్గముడి రాజగారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సుమారుగా ఒక 100 మంది దాకా ఇచ్చారండి. ఇంకా వస్తున్నారండి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయండి. ఈ రోజు ఖచ్చితంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఇంకా పెద్ద వాటికి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కృషి చేస్తారండి మా వాళ్ళు. ఖచ్చితంగా అండి. అందరికీ థ్యాంక్ యూ అండి. గుడ్ ఫ్రైడే సందర్భంగా కొంతమూరు ఆర్సీఎం చర్చ్ నుండి ఆర్జేవై ఆర్సీఎం వరకు పాదయాత్ర చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభుని శిలువ యాత్ర కొంతమూరు ఆర్సీఎం చర్చ్ నుండి ఆర్జేవై ఆర్సీఎం వరకు రెవరెండ్ మనోజ్ ఫాదర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో యువతి యువకులు, పెద్దలు, స్త్రీలు, ముఖ్యంగా వృద్ధులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మనోజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, ప్రేమను స్మరించుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. పాప విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం మానవాళికి నిత్య జీవ మార్గాన్ని చూపిస్తుంది. ఈ రోజు మనకు క్షమాగుణం, దయ మరియు నిస్వార్థ ప్రేమను గుర్తు చేస్తుందన్నారు. ప్రతి హృదయంలోనూ దయ మరియు కరుణ కలగాలని, యేసయ్య దీవెనలు మీకుండాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నిజమైన ప్రేమ, త్యాగాల గొప్పతనాన్ని గుర్తు చేసే ఈ రోజున క్రీస్తు దీవెనలు అందరికీ కలగాలని ఆశిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీబీసీ మెంబర్స్ మర్యాదల యూత్ ఇర్మియా, కొండలరావు, దాస్ కిరణ్, భాస్కర్ రావు, విజయ్ రాజు, రవి, విజయ్, డాక్టర్ రవి, సుబ్బారావు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. యేసయ్యను అసహ్యించుకుంటున్నారు, యేసయ్యను ద్వేషిస్తున్నారు, యేసయ్య పట్ల పగబడుతున్నారు. కానీ ద స్వీట్ కంపెనీ ఆఫ్ జీసస్, యేసు ప్రభునితో కొద్ది కాలం నడిస్తే, జీవిస్తే, ప్రయాణిస్తే స్వీట్ కంపెనీ ఆఫ్ జీసస్, యేసు ప్రభుని యొక్క సన్నిహిత్యాన్ని, స్నేహాన్ని అనుభవించి ప్రేమతో ప్రేమించలేకపోవచ్చేమో, కానీ ఆయనతో ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా సిరేనియా సీమోనుల వలె మొట్టమొదట ప్రభుని ప్రేమించలేని, అంగీకరించలేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు సైతం క్రీస్తు ప్రభుని ప్రేమ సాన్నిహిత్యాన్ని అనుభవించేలాగున దీవించమని ప్రార్థిద్దాం. ఈ యొక్క స్థలము తెలియజేస్తుంది, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయండి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ క్రీస్తు నేర్పిన జీవితం సహాయం చేయండి. దాహముతో ఉన్నాను, దాహము తీర్చారా? ఆకలితో ఉన్నాను, అన్నము పెట్టారా? వస్త్రహీనుడుగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారా? ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే అంటూ ప్రభు చెబుతుండగా, సిరేనియా సీమోనుల వలె మనము కూడా అవసరంలో ఉన్న పేదలకు సహాయం చేస్తూ యేసు ప్రభునికే సహాయం చేస్తున్నామని గుర్తించుదాం. నేను కూడా మొదటలో నిన్ను పూర్తిగా కొద్ది నిమిషాల పాటు నడిచి ముందుకు వెళ్ళాడు. ఏ విధంగా
రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును పదవి నుంచి ప్రభుత్వం తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండించారు. దళితుడిని ఏ మతం స్వీకరించినా సమాజం తనని చూసే దృష్టి మారిందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం మనిషి ఏ మతమైనా పాటించవచ్చునని, అది ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. 1950లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని, 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని వివరించారు. బౌద్ధులకు, సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్లే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామం పెద్దపేటలో వివాదాస్పద ప్రాంతంలో గతంలో దళితులు గొంతాలమ్మ పండుగ చేసుకునేవారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకువీడు దళితుల మనోభావాలను గౌరవిస్తూ గొంతాలమ్మ గుడిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. గొంతాలమ్మ గుడి ప్రాంతాన్ని రాములవారి గుడి అని లేనిపోని అపోహలు సృష్టించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరగకుండా దళితపేటలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వందలాది మంది అనుచరులతో ఆ పేటలోకి వెళ్లి ఘర్షణలు జరగడానికి కారణమయ్యారని అన్నారు. ఈ ఘర్షణలకు కారణమైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పైన, వారి అనుచరుల పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ఇలాంటి ఘర్షణలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆకువీడు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, జిల్లా నాయకులు నక్కా వెంకటరత్నం రాజు, రాజానగరం ఇన్ఛార్జ్ కొల్లాటి అబ్బులు, రూరల్ నాయకులు కొత్తపల్లి శేఖర్, కొల్లపు శ్రీను, నెల్లి సుబ్బారావు, మండా సుబ్రహ్మణ్యం, ఏపీ పని యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. 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 ఆకువీడు పెద్దపేటలో దళితులు పెట్టిన అక్రమ కేసులను, ఆకువీడు పెద్దపేటలో దళితులు పెట్టిన అక్రమ కేసులను, ఆకువీడు పెద్ద దళితులపై పెట్టిన అక్రమ కేసులను, రఘురామరాజు వెంటనే ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని భాగంగా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మనకి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీనికి దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా కొనసాగించాలని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తింపు తీర్మానం చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండోదిగా ఏదైతే భీమవరం ఉండి దగ్గర ఆకువీడి పెద్ద గ్రామంలో దళితులపై అక్రమ కేసులు పెట్టారు, అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే అయితే ఏకపక్షంగా నిరసిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుని వెంటనే అతని పదవిని తొలగించి అతని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏకపక్షంగా ఒక వర్గానికి కాపు కాస్తూ రెండో వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతున్నది రఘురామరాజుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ భారతదేశంలో ఏ మూల జరిగిన చర్చలు ఉంటాయి, కానీ అవిడి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వర్గంలో అక్రమ చర్చలు అని చెప్పేసి కూడుస్తూ అక్కడ పాస్టర్ని ఎస్సీల్ని ఇబ్బంది పెడుతుంది. రఘురామరాజుని ఇమ్మీడియట్గా
అతని పదవిని తొలగించి ఎమ్మెల్యే పదవిని కూడా తొలగించి అతని టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక చేస్తాం. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు రఘురామరాజుని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని క్రైస్తువులని ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చడుగులొప్పి అక్కడ క్రైస్తువులుగా ఇబ్బంది పడుతున్న రఘురామరాజుని ఇమీడియట్గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా తొలగించాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు కానీ అది కూడా స్పష్టంగా లేదు. దాన్ని బేస్లెస్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేసేది ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన ఎస్సీలకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అటువంటి ఈ తీర్పుల్ని ఆసరాగా తీసుకొని బ్యాంకులని కొల్లగొట్టి వేలాది కోట్లు బ్యాంకులకు డిపాజిట్ అయ్యి ఆ ముసుగులో దాని నుంచి తప్పించుకోవడానికి రేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతం ముసుగేసుకుని ఏదో అక్రమ సర్చలని 113 ఉన్నాయని ఏ లెక్కలు చెప్తున్నాడు. ఈ భారతదేశంలో ఏ దేవాలయం తీసుకున్నా ఏదో ఇంపార్టెంట్ దేవాలయాలు తప్ప దేనికి పర్మిషన్ ఉండవు. ప్రజలు తమ అభిమానాలకి తన అభిరుచులకు అనుకూలంగా అక్కడ స్థానికంగా సత్యులు లేదా దేవాలయాలు నిర్ణయించుకుని పూజలు చేసుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా కొంతమంది పర్మిషన్ తీసుకుని ఉంటారు, కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా సత్యులు నిర్మించుకుని వాళ్ళ యొక్క మత విశ్వాస ప్రకారం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే చాలా దేవాలయాలకు పర్మిషన్ ఉండదు. మరి ఆ లెక్కలన్నీ తీసి కూడా ఈ దేవాలయాలన్నీ కూడా మరి మా డిప్యూటీ స్పీకరు మగవాడైతే రఘురామరాజు మరి ఆ దేవాలయాలు ఏ అయితే అక్రమంగా ఈ అనుమతి లేకుండా నిర్మించారో ఆ చట్టబద్ధమైనతేనే అది న్యాయం జరుగుతుంది తప్ప ఏదో క్రిస్టియన్స్లో కొంతమంది చర్చిలు పర్మిషన్ తీసుకుని కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా. గుడ్ ఫ్రైడే సందర్భంగా సువిశేషపురం సెయింట్ జాన్స్ ఫెలోషిప్ రక్షణాలయం లూథరన్ సంఘంలో శుక్రవారం పండుగలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సువిశేషపురం సెయింట్ జాన్స్ ఫెలోషిప్ రక్షణాలయం లూథరన్ సంఘంలో శుక్రవారం పండుగలు నిర్వహించారు. సంఘ కాపరి రెవరెండ్ మార్టిన్ లూథర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర సోదరీమణులు శుక్రవారం పండుగలో పాల్గొన్నారు. సంఘ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు రాజమండ్రిలో సువిశేషపురం రక్షణాలయం లూథరన్ చర్చిలో మరి గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎందుకు గుడ్ ఫ్రైడే జరిపిస్తామంటే యేసు ప్రభు వారు మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి పాపులైన మా కొరకు ఆయన శిలువలో మరణించి త్యాగం చేశారు. కాబట్టి అందు నిమిత్తం గుడ్ ఫ్రైడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు నేనే మార్గము సత్యమును జీవము అని సెలవిచ్చారు. ఆయన మార్గాలను వెంబడించమని మరి వాటిని సత్యంతో వెంబడించమని, అలా వెంబడిస్తే జీవం ఉంటుందని, మరి భూమి మీద కాదు పరలోకంలో కూడా జీవం ఉంటుందని మరి యేసు ప్రభు వారు చెప్పారు. మరి యేసు ప్రభు వారి త్యాగాన్ని మేము పురస్కరించుకుని దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన సిలువలో కార్చిన రక్తాన్ని ఆయన మరణాన్ని మేము గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడే వేడుకలు జరిపిస్తున్నాం. మరి ఈ విధంగా మీరు కోఆపరేట్ చేసినందుకు విలేకరు బృందానికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకుల డిమాండ్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణం పదవి నుంచి తొలగించాలి. వాసంశెట్టి నేతృత్వంలో వైసీపీ భారీ ధర్నా. క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ మరియు లూథరన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.